మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామను బట్టి వందనాలు చెల్లిస్తూ మీ పాదం ఎదుకు వచ్చాం. వంకవారిగూడెంలో దేవా, ఈ చిన్నపిల్లలు ప్రేమించి ఇచ్చిన చిన్నపిల్లల పరిచయం బట్టి వందనాలు, నేర్చుకున్న పాటలు బట్టి మీకు వందనాలు. మరి ప్రభువా, బాలుడు నడవలసి త్రోవానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని చెప్పారు. కాబట్టి చిన్నపిల్లలదే పరలోక రాజ్యం అని మీరు భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు. మరి చిన్నపిల్లల్ని మీ మార్గంలో నడిపిస్తుండగా, మీ వాక్యం బోధిస్తుండగా దేవ, అత్యల్పుడైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దైవాత్మతో మీరు నింపుకోండి. ఈ పిల్లలందరూ రక్షించబడుటలో మీరు సహాయం చేయండి. యేసుక్రీస్తు రక్తంగా మీ పిల్లలు తెచ్చుకోండి. ఏ విధంగా తండ్రి నేను ఈ యొక్క కథ ప్రజెంటేషన్ చేయాలో, వారికి హృదయంలోనికి ఎలాగ వెళ్ళాలో మీరే మాకు నేర్పించమని కోరుతూ, ఈ పిల్లలు శ్రద్ధాభక్తులు కలిగి ఈ వాక్యాన్ని నేర్చుకున్నట్లో సహాయం చేయమని, ఈ చిన్నపిల్లలు దేవ బాల్యములను రక్షించబట్లో సహాయం చేయమని ఈ పిల్లలు మీ చేతులకు అప్పచెప్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓకే, పోయినసారి చెప్పుకున్నాంరా, కాకి ఏలియా కదా, రైట్. ఇప్పుడు పాట పాడావు. ఏం పాట పాడారా మీరు? లాంగ్ లాంగ్ ఎగో వన్స్ అపాన్ టైం పాడారా? పాడావు. తర్వాత 6 రోజులేంటి? 6 రోజులేంటి? సృష్టి కదా, రైట్. ఈ రోజున కూడా ఆదామవ్వల కథ. ఓకే, మీ నాన్నమ్మ పేరు ఏం పేరురా? బుచ్చమ్మ. బుచ్చమ్మ వాళ్ళ అమ్మ పేరేంటి తెలుసా? ఎవరికైనా తెలుసా? చింపిరామ్మ. చింపిరామ్మ వాళ్ళ అమ్మకు తెలుసా? ఏరా, మీ నాన్నమ్మ పేరు ఏంటిరా? రాక్ష. మీ నాన్న పేరు ఏం పేరు? నాన్నమ్మ పేరు కూడా తెలీదా? పప్పలు కూడా అడుగుతావా? ఎవరా అమ్మ పేరు ఏం పేరు? ముత్తమ్మ గారు. ముత్తమ్మ గారు అమ్మ పేరేంటి? ఇంకొక అమ్మ. అలాగే వెళ్తే అమ్మకి తెలుస్తుందా? 4 తరాల అమ్మని తెలుస్తుందా? మనకి తెలియదు. కానీ ఈ భూమి మీద మనందరము ఒక మనిషి నుంచి, ఒక అవ్వ నుంచి మనిషి జాతి అంతా విస్తరించింది కదా. కాబట్టి ఇక్కడ సృష్టి గురించి పాడాం కదా. మొదటి రోజు దేవుడు ఏం చేశాడు? మొదటి రోజు ఏం చేశాడు? వెలుగును చేశాడు కదా. రెండో రోజున ఏం చేశాడు దేవుడు? ఆకాశమును చేశాడు. మూడో రోజున ఏం చేశాడు దేవుడు? 6 నెలలను మొక్కను చేశాడు కదా. 4 రోజున దేవుడు ఏం చేశాడు? గడి చెప్పాలి నాకు, గడి చెప్పాలి. ఇంకా సూర్యచంద్రులు గడి చెప్పండి రా. 4 రోజు ఏం చేశాడు దేవుడు? 4 రోజు ఏం చేశాడు? మళ్ళీ సూర్యచంద్రుడు 2 సార్లు చేశాడా? 4 రోజు ఏం చేశాడు? 3 రోజు మూడో రోజు ఏం చేశాడు? 6 నెలలను మొక్కలు చేశాడు. 4 రోజులు ఏం చేశాడు దేవుడు? సూర్య చంద్రులు చేశాడు కదా. 5 రోజులు దేవుడు ఏం చేశాడు? చేపలను పక్షులను చేశాడు. 6 రోజులు ఏం చేశాడు దేవుడు? జంతువులు చేశాడు. తర్వాత ఏం చేశాడు? ఆదామును కూడా చేశాడు. దేవుడు అందమైన సృష్టిని చేశాడు. దేవుడు ఏం చేశాడు? సృష్టిని చేశాడు కదా. సృష్టిలో ఏమేమి ఉన్నాయి? ఎగిరే పక్షులు ఉన్నాయి లేవా? సముద్రంలో ఏమున్నాయి? చేపలు, జలచరాలు ఉన్నాయి. భూమి మీద జంతువులు ఉన్నాయి కదా. జంతువులు ఉన్నాయి. ఆ జంతువులతో పాటు ఎవరున్నారు? మనుషులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ మానవుణ్ణి చూడండి, మన కథ పేరు ఆదాము అవ్వ. ఏ కథ? ఆదాము అవ్వ. గడి చెప్పండి రా, గడి చెప్పాలి నాకు, గడి చెప్పాలి. పట్ల ఆదాము అవ్వ గడి చెప్పండి రా, పెంకిలు వేసిపోవాలరా. ఆదాము అవ్వ. ఈయన పేరు ఎవరు కనబడుతున్నారా మాకి? ఒక ఆయన కనబడుతున్నాడు. ఈయన
ఈ ఈ దేవుడు అన్నిటినీ 6 రోజులు ఏం చేశాడు? దేవుడు కలుగును గాక, మొదట ఏమన్నాడు? వెలుగు కలుగును గాక అన్నాడు. వెలుగు వచ్చిందా? వచ్చింది. రెండవ రోజు దేవుడు ఏమన్నాడు? ఆకాశములు కలుగును గాక అన్నాడు. కలిగిందా లేదా? మూడవ రోజున దేవుడు ఏం చేశాడు? 6 నెలల కలుగును గాక అన్నాడు. కలిగాయా? 4వ రోజునే దేవుడు ఏం చేశాడు? సూర్య చంద్రుడు కలుగును గాక అన్నాడు. చేత్తో చేశాడా లేకపోతే మాటతో చేశాడా? 5వ రోజున దేవుడు ఏం చేశాడు? చేపలను పక్షులను కలుగును గాక అన్నాడు. కలిగేయలేవా? 6వ రోజున కూడా ఏం చేశాడు? మొట్టమొదటిగా భూ జంతువులను చేశాడు, వాటిని కూడా కలుగును గాక అన్నాడు. మరి ఇప్పుడు నిన్ను మానవుణ్ణి కలుగును గాక అన్నాడా? అనలేదు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక మట్టిని తీసుకుని, మట్టి, ఎవరండి? మట్టి. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది ధూళి. చూడండి, ధూళి అంటే తుడుస్తాం కదా మనం. తుడిస్తే ఏమొస్తుందా? దుమ్ము వస్తుంది. దుమ్ముకి విలువ ఉందా? మట్టికి విలువ ఉంది, కానీ దుమ్ముకి విలువ ఉందా? ఉండదు. కాబట్టి ఆ దుమ్ముతో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక బొమ్మను చేశాడు. ఏం చేశాడు? బొమ్మను చేశాడు. మరి బొమ్మలో ప్రాణం ఉందా? చెప్పండి రా. చూడు, దేవుడు చేసిన వాటికి ఏమో ప్రాణం ఉంటుంది, మనుషుడు చేసిన వాటికి ప్రాణం ఉంటుందా? ఇది మనుషుడు తయారు చేశాడు, దీనికి ప్రాణం ఉందా? మరి ఇది చేశాడు, ప్రాణం ఉందా? లేదు. సెల్ ఫోన్ చేశాడు దేవుడు, ప్రాణం ఉందా? మనుషుడు చేసిన దానికి ఏముంది? ప్రాణం లేదు. కానీ దేవుడు చేసిన దానికి ఏముంది? ప్రాణం ఉంది. అందుకే దేవుడు ఏమిచ్చేవాడు? జీవమునిచ్చేటువంటి వాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి ఏం పేరు తెలుసా? జీవము కలిగిన దేవుడు. చెప్పండి, అని చెప్పాలి. జీవము కలిగినటువంటి దేవుడు. కాబట్టి దేవుడు అంట ఇప్పుడు ఒక బొమ్మను తీసుకుని, ఆ బొమ్మని చూడండి ఎలా చేశాడు? మట్టితో ఒక మనుషుణ్ణి చేశాడు. ఆ మనుషుని చేసి ఆ బొమ్మను తీసుకుని చూడండి ఇక్కడ నోటి దగ్గర పెట్టుకుని అని ఊదాడండి. ఊతే ఎక్కడి నుంచి వెళ్ళింది? దేవుని గర్భములో నుంచి, దేవుని యొక్క కడుపులో నుంచి ఏమి వెళ్ళాయి? జీవము ఆత్మ. ఏమి వెళ్ళాయి? జీవము ఆత్మ. అందుకే మనకు 3 రకాలు ఉన్నాయి. ఒకటి పైన ఏం కనబడుతుందిరా అమూల్య? దీని ఏమంటారా? రెండవది ఏంటి? ప్రాణం. ప్రాణం ఎందులో ఉంటుందిరా అమూల్య? పెద్ద అమూల్య చెప్పరా, ఎందులో ఉంటుంది ప్రాణం? చెప్పరా బ్లెస్సి, ప్రాణం ఎందులో ఉంటుంది? జేబులో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది జయమా? రక్తంలో ఉంటుంది. చూడ ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకో, ఒరే ప్రాణం పోతుందిరా, వెంటనే ఏం ఎక్కియాలి? రక్తం ఎక్కియాలి కదా. ఆక్సిజన్ కూడా పెట్టాలి. ప్లేట్లెట్స్ పడిపోయాయి అనుకో, ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి అనుకోండి, వెంటనే ఏమంటారు హాస్పిటల్లో? ప్లేట్లెట్స్ పడిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? రక్తం తక్కువ అయిపోయిందని అంటారా? కాబట్టి రక్తం ఎక్కియాలరా అంటారు. ఏమి ఎక్కియాలి? రక్తం. రక్తం పోయిందంటే ప్రాణము పోయినట్టు కదా. తర్వాత ఆత్మ కూడా ఉంది. లోపల ఉంది ఆత్మ. కాబట్టి దేవుడు ఆదాముని అవ్వని చేసి ఒక తోట వేసాడు ముందు. ఏం చేశాడు దేవుడు? తోట. ఏ తోట? దాని పేరు ఏదెను తోట. ఏ తోట? అందులో అన్ని రకాలైనటువంటి ఏమున్నాయి? ఫలాలు ఉన్నాయి కదా. మన తోటలో అన్ని రకాల ఫలాలు ఉంటాయా? నీకేం ఫ్రూట్ ఇష్టంరా? జాన్స్ అమ్మ మామిడికాయ ఇష్టం. నీకురా బ్లెస్సి? వినబట్లేదు గొప్పది. యాపిల్. నీకురా? ఆరెంజ్. నీకురా అమూల్య? నీకురా? గ్రేప్స్. నీకురా? చెప్పండి. గ్రేప్స్. నీకురా అక్ష? మళ్ళీ గ్రేప్స్ అనా? నీకురా ఇట్లా జోష్న? గ్రేప్స్ బాగా. నీకురా ఫ్లారెన్స్? పైనాపిల్. అరే మిల్క్ నీకేంట్రా? నీకేది ఇష్టం? స్ట్రాబెర్రీయా? ఓకే. మరి నాకు మాత్రం తలకాయ ఇష్టం రా. తలకాయ ఉంటుంది ఎక్కడైనా?
ఉండదు. కానీ నాకు జామకాయ ఇష్టం. అసలు మీరు అసలు పండు మర్చిపోయారు. ఎంత పెద్దగా ఉంటుంది. ఏ పండురా? పనసకాయ. పనసకాయ. కాబట్టి అన్ని ఫలాలు ఉన్నాయి ఆ తోటలో. ఏమున్నాయి? అన్ని ఫలాలు ఉన్నాయి ఆ తోటలో. మరి తిన్న తర్వాత ఏమవుద్ది మనకి? ఏమవుద్ది? తిన్న తర్వాత ఏమవుద్ది? అన్నం కూడా తినేస్తారా? ఏం కావాలి? పక్కన ఏం పెట్టుకుంటారా? మంచి నీళ్ళు పెట్టుకుంటారు. అమ్మో దాహమో వచ్చింది, మరి నీళ్ళు అయ్యి. అయితే ఆ తోటలో నుంచి 4 నదులు పారుతున్నాయి అంట. తెలుసా? వీళ్ళ పని ఏంటి? తెలుసా? తినడము, ఆ నీళ్ళు తాగడము, పడుకోవడము, దేవుడు రాగానే దేవునితో మాట్లాడి వీళ్ళ పని. ఇంకేం పని చేయక్కర్లా. అది చాలా బాగుంటుంది కదా. చదువుకోవద్దురా మనకి. చక్కగా పొద్దున్న లేచి లగ్గానే ఏమొచ్చేయాలి? మన ముందుకు ఏమొచ్చేయాలిరా? దోశలు వచ్చేయాలి. ప్లేట్లు కడకూడదు. మధ్యాహ్నం మళ్ళీ ఏమొచ్చేయాలి మనకి? అన్నం వచ్చేయాలి. సాయంకాలం అన్నం వచ్చేయాలి. ఏం పని చేయకూడదు. ఎంతమంది ఇష్టం? అలాగా ఇష్టమే కదా? ఇష్టం. తినడం మా ఇష్టం. కానీ ఆ పాత్రలు కడగాలంటే మనకేంటో కష్టం కదా. కాబట్టి ఆవిడ ఆ పని లేకుండా దేవుడు ఆ తోటలో వేసి 2 పనులు చెప్పాడు. ఆదాముతో అవతో చెప్పాడు, అరే నాయనా, ఈ నేలను మీరు ఏం చేయాలి? సేద్యపరచండి. రెండవదిగా ఈ తోటను సేద్యపరిచి, రెండవదిగా ఏంటంటే ఈ తోటను కాయండిరా అన్నాడు. కాపు కాయాలి. ఇప్పుడు ఈ ప్రహరీగా ఆడుతున్నారు. ఎందుకురా? ఇల్లు ఉంది. దేనికి చెప్పరా? ప్లేస్ అమూల్య చెప్పు. అమూల్య, ఇంటికి దడి ఎందుకు? ఏరా మహిమ, ఇంటికి రా. మాకేం తెలుసండి, మా నాన్నమ్మ కడుతుంది. మాకు మాత్రం తినడము, కూర్చోడం, పడుకోవడమే తెలుసు. మాకు ఏమి తెలియదండి. ఎందుకురా మహిమ వెల్కి? ఎందుకు ఈ ఇంటికి? ఇది ఎందుకురా ప్రహరీ? ఎందుకు? కుక్కలు రాకుండా, మనిషి పిల్లలు రాకుండా, పాములు రాకుండా, ఇంకేంటి దొంగలు రాకుండా కాపలా కాయాలి కదా. అలాగే దేవుడు కూడా ఏం చేశాడంటే దీన్ని కాయండిరా అన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? కొన్ని రోజులు బాగానే కాశారు. ఒక రోజున ఈవిడెవర్రా? వీళ్ళెవరు? ఈవిడెవరు? వీళ్ళిద్దరు ఎవరు? ఎవర్రా? ఇద్దరు ఏమవుతారు? భార్యాభర్తలు. ఏం చేయాలి? వారు ఎవరండి? భార్యాభర్తలు. ఓ రోజున ఆదాము గారు అవ్వ దగ్గరికి ఉన్నారు, దూరంగా ఉన్నారా? దగ్గరికి ఉన్నారా? ఏమన్నారు? దూరంగా ఉన్నారు. మరి ఏ గొడవ వచ్చిందో తెలీదు. గొడవ వచ్చినప్పుడు ఎలాగుంటారా? చెప్పరా? అన్న చెల్లి మధ్య గొడవ వస్తుంది కదా. వచ్చి ఎన్ని రోజులు మాట్లాడుకోర్రా? మీ ఇద్దరు కొట్టుకుంటారా? కొట్టుకుంటారు. కొట్టుకున్నప్పుడు నువ్వు ముందు మాట్లాడతావు, ఆడి ముందు మాట్లాడతాడా? నువ్వే మాట్లాడతావా? వెరీ గుడ్, మాట్లాడు. కాబట్టి ఈ భార్యాభర్తల మధ్య మరి ఏమొచ్చిందో తెలియదు. కానీ భర్త ఒక దగ్గర ఉన్నాడు, భార్య ఒక దగ్గర తోటలో తిరుగుతూ ఉంది. తోటలో తిరుగుతుంటే అప్పుడు ఇక్కడ ఏమో కనబడుతుంది? స్నేక్ ఉంది కదా. అయితే దేవుడు అన్నీ చేసిన తర్వాత 2 వృక్షాలను, 2 చెట్లను స్పెషల్గా నాటాడంట. ఎన్ని చెట్లు? ఒక చెట్టు ఏమో జీవవృక్షము. ఏ వృక్షము? రెండవ చెట్టు ఏంటండి? మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం. దేవుడు ఏమన్నాడంటే జీవవృక్షాన్ని తినొచ్చు, అన్నీ తినొచ్చు, కానీ మంచి చెడులు తెలివినిచ్చే వృక్షాన్ని మాత్రం పండును ఏం చేద్దు మీరు తినొద్దు అన్నాడు. సరే, బాగానే ఉంది. తినొద్దు, చెయ్యొద్దు అని పెద్దోళ్ళు చెప్తారు. కానీ మనం అదే చేస్తామా లేదా? ఆ గదిలోకి కిచ్చులోకి వెళ్ళకండ్రా, ఆ చిచ్చుల్లో ఒక మూత వేసానురా, అది మాత్రం తీయొద్దురా అన్నారు అనుకోండి, మనకు అదే గుర్తొస్తుంది. ఎందుకు మా అమ్మ తీయొద్దు? ఒక రోజున అవ్వమ్మ గారు ఏం చేస్తుందంటే విహారయాత్ర చేస్తూ ఉంది. తోటలో చేస్తుంటే అప్పుడు వెనక ఒక స్వరం వినబడింది. ఏమని వినబడింది? అవ్వమ్మ గారు అంది.
ఏమని పడింది? హలో హలో హౌ ఆర్ యు అవ్వమ్మ. ఎవర్రా ఈ గొంతు? ఇప్పుడు వరకేమో అవ్వమ్మా అన్న మాట వినబడింది, కానీ ఇప్పుడు వరకు ఏ మాట వినబడుతుంది? చాలా స్వీట్ గొంతు వినబడుతుంది. వెనక తిరిగి చూస్తే ఎవరున్నారు ఇక్కడ? స్నేక్ ఉంది. అంటే దేవునికి శత్రువు ఎవరు? సైతాన్. సైతాన్ ఎవరు శత్రువు? దేవునికి శత్రువు. దేవునికి శత్రువు అయితే మనకు కూడా ఎవరు? శత్రువే కదా. పాపము ఈ అవ్వమ్మని మోసపరచడానికి వచ్చి అవ్వమ్మని ఏమందంటే, అవ్వమ్మ బాగున్నావా, ఏమంది, శీలా బాగున్నావా అని మంచిగా అడిగా అనుకో, వాళ్ళ అమ్మ ఏం పిలుతుంది? వస్తే శీలా రావే. అది ఎలాగుంది? మోసం చేసేవాడు ఎలా పిలుస్తుంది తెలుసా? శీలా బాగున్నావా, ఆరోగ్యంగా ఉందా అంటే అప్పుడు రెండిట్లో ఏది గుర్తొస్తుంది? ఏది మంచిగా ఉంటుంది? మా అమ్మాయిని పొద్దులేసి వసే గిసే అంటుంది, ఈ గొంతు మాత్రం ఏంటి బాగున్నావా అంది అని వెనక తిరిగి దగ్గరికి వెళ్ళింది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఈ యొక్క సర్పం అడిగింది. సర్పం ఏమడిగింది తెలుసా? దేవుడు ఈ చెట్లన్నిట్లో అన్నీ తినొచ్చున్నాడా లేదని అడిగింది. అప్పుడు ఈవిడేం చెప్పింది? దేవుడు అన్నీ తినమన్నాడు, కానీ ఇదిగో నువ్వు వేలాడుతున్నావు కదా, నీ పక్కన ఉంది కదా, ఈ చెట్టుని మాత్రం పండుని ఏం చేద్దన్నాడు? తినవద్దు అని చెప్పాడు. అలాగా దేవుడు మంచోడు కాదు. ఏంటి? దేవుడు ఎవరు? మంచోడు కాదు. ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది అనుకో, జ్వరం వస్తే గుడ్డు తినొద్దు అన్నారు అనుకో, అమ్మ గుడ్లు కూర వండుకుంటారు పక్కోళ్ళు, గుడ్డు మీద లాగుతుంది కదరా. అప్పుడు అమ్మ నాన్నలు ఏమంటారు? తినొద్దమ్మా చచ్చిపోతావు అంటారు. నాన్నడు వచ్చి ఏమంటాడు? తినే పర్లేదు ఏమవదు అని చెప్పేసి వెళ్ళిపోతా. ఎవరికి బాధ? మొన్న హాస్పిటల్కి వెళ్ళావు కదా, హాస్పిటల్కి వెళ్ళావా? హాస్పిటల్లో ఉన్నావు కదా, మీ అమ్మ నాన్న వచ్చారా లేకపోతే ఇంకెవరన్నా వచ్చారా? ఎవరు వచ్చారు నీతో? చెప్పురా, చెప్పు. హాస్పిటల్లో 2 రోజులు ఉన్నావా? నీతో ఎవరున్నారు? మమ్మీ డాడీ ఉన్నారా? ఇంకెవరన్నా వచ్చారా? వచ్చారా? ఎవరు రారు కదా. అయితే దేవుడేమో తినొద్దు అని చెప్పాడు. ఇవి ఈ సర్పం ఏమని తెలుసా? మీరు తినవచ్చు అని అవ్వం ఏం చెప్పింది తెలుసా? తింటే నిశ్చయముగా చస్తాడు అని చెప్పాడు దేవుడు అన్నాడు. అప్పుడు ఏం చెప్పింది తెలుసా? మీరు చావరు. చూడు ఎంత అందంగా ఉన్నాయి పళ్ళు. దాడు ఎవర్రా యాపిల్ అంది? నువ్వేనా? వెరీ గుడ్. చూడే, ఇది ఏ పండు? యాపిల్ అంటే ఆయన అడిగిన బైబిల్లో ఈ పండు ఎలాగుంది చూడడానికి? యాపిల్ లాగా ఉంది, ఎర్రగా ఉంది. ఎర్రగా చూడగానే మనకేమూరిపోద్దురా? నోరు ఊరిపోతుంటుంది కదా. కొంతమందికి సొల్లు కారిపోతుంటుంది కదా, సొల్లు కారిపోతా ఉంటుంది. కాబట్టి ఎర్రగా ఉంది. కాబట్టి చూడు, ఇంత అందమైన పండుని దేవుడు తినొద్దు అన్నాడా? తప్పు. దేవుడి మాట వినకూడదు. మీరు దేవుడి మాట వింటే దేవుడి మాట వింటే మీరు బాగుపడరు. మీరు ఏం చేస్తారు తెలుసా? దేవుడికి ఇష్టం లేదు మీరు ఇలా ఉండటం. అందువల్ల ఏంటి? నా మాట వింటే మీ కళ్ళు ఏం చేయబడతాయి? తెరవబడతాయి. మీరు ఎలా ఉంటారు తెలుసా? దేవదూతలాగా ఉంటారు అని చెప్పింది. దేవతలాగా ఉంటారు అని చెప్పి విని వాక్యం. అయితే ఇప్పుడు దేవుని మాట విందా? దేవుని మాట విందా లేకపోతే సర్ప మాట విందా? ఏరా అభ్యాసి, ఎవరి మాట విన్నది? ఎవరి మాట విందా మధ్య? సర్ప మాట విని పండు తినేసింది. పండు ఏం చేసింది? తినేసింది. తినగానే చూడండి వారు ఏమైపోయారు? ఇప్పుడు ఏమైపోయారు? దిగంబరులు అయిపోయారు. దిగంబరులు అయిపోయారు. చూడండి, అప్పుడు వారు ఏం చేశారు తెలుసా? కప్పుకోవడానికి వారు ఏం కట్టుకున్నారు? అంజూరపు ఆకులు కచ్చడాలుగా చేసుకున్నారు. అంజూరపు ఆకులు ఎంత ఉంటాయి కదా, అవన్నీ కుట్టుకుని ఒక ఇలా కప్పుకోవడానికి చేశారు. మరి ఆకులు పచ్చగా ఉంటాయి కదా, ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయా? ఉండవు. కానీ కట్టుకున్నారు పాపము. అయితే దేవుడు యథాప్రకారంగా రోజు చల్లపూట వచ్చి ఏమని పిలుస్తున్నాడు? ఇక్కడ ఏమని చూడండి, ఇంగ్లీష్లో
ఉగాది కాదురా నాయన. దేవుడు ఏమని పిలుస్తాడా, ఆదామా వేర్ ఆర్ యూ అంటే తెలుగులో ఏమండి, ఆదామా ఎక్కడున్నావు నీవు, ఆదామా ఎక్కడున్నావు. ప్రతిరోజు దేవుడు వచ్చినప్పుడు గేటు శబ్దం తీయగానే దేవుడు వస్తాను తెలుసు కదా, వస్తాను తెలియగానే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు. ఆ రోజు దేవుడు వస్తే వాళ్ళు కనబట్లా. చూడు, ఏదైనా తప్పు చేసామనుకో, పిల్లలు నాన్న వచ్చాడు అనుకుని బండి అలా స్టార్ట్ చేసి పెట్టేసుకోండి, అప్పుడు ఏం చేస్తాంరా, దాక్కుంటారా. వీళ్ళు కూడా దాక్కున్నారు. దేవుడు అడిగాడు, ఆదామా ఎక్కడా అని వింటుంటే, దేవుని స్వరం వస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారా, పారిపోతున్నారు. దేవుడు పారిపోమన్నాడా? ఎందుకు పారిపోతున్నారు? ఆజ్ఞ అతిక్రమే పాపం, అంటే దేవుని మాట వినకపోవటమే పాపం. వారి జీవితంలో ఏమొచ్చింది, పాపం వచ్చింది. చూసారా, దేవుని మాట అంటే తిన్నది కాదు, ఆ పండులో ఏమి లేదు, కానీ దేవుడు చెప్పాడు మీరు దీన్ని మాత్రం ముట్టుకోవద్దు, దీన్ని తినొద్దు, ఏదైనా చేయండి అన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఏదైతే చెయ్యొద్దు అన్నాడు దేవుడు, అరే నాన్న ఏదైతే చేయొద్దు అన్నాడు అదే వారు చేశారు. చేసినప్పుడు వారు ఏమైపోయారు, పాపం వారికి వచ్చేసింది. ఏమొచ్చిందండి, పాపం వచ్చేసింది. చూసారా, మరి వీళ్ళు అక్కడ ఉండడానికి అర్హులా? ఉండడానికి అర్హులు కాదు. వారు ఏం చేస్తారంటే పారిపోతూ ఉన్నారు. పారిపోతున్నప్పుడు దేవుడు వారిని ఆపి, ఎంతైనా వాళ్ళు దేవుని పిల్లలే కదా, వారు తప్పు చేసినా మాట వినకపోయినా, చూడు ఇప్పుడు అమ్మ నాన్నలు ఉంటారు, అమ్మ నాన్నల మాట వినకపోయినా మనకేం పెడతారా, బ్లెస్ ఏం పెడతారు, అన్నం పెడతారు. వాళ్ళు తిట్టినా ఏం పెడతారు, అమూల్య అన్నం పెడతారు, బట్టలు తింటారు. తిట్టినా సరే వాళ్ళ మాటలు లోపడకపోయినా, అమ్మ నాన్న తిట్టినా చాలా ఏం చేస్తారు, అన్నీ చేస్తారు కదా. అలాగే దేవుడు ఏం చేశాడు తెలుసా, వాళ్ళిద్దరిని ఆపి వాళ్ళ కొరకు ఏం చేశాడు తెలుసా, ఇక్కడ ఏమున్నాయిరా, 2 జంతువులు ఉన్నాయి. ఈ 2 జంతువుల్ని చంపి వాడి చర్మం ఒలిచి వాళ్ళకి ఏం కట్టాడు, చర్మపు చొక్కాలు చేయించి వారికి తోడు చేయించి వారు. కానీ దేవుడు వారికి అంజూరపు కక్షాలు ఉంటాయా? ఒక రోజు ఉంటుంది, 2 రోజు వచ్చేటప్పుడు ఏమవుద్ది, ఎండిపోతే ఏమైపోద్ది, ఇస్తరాకులు తెలుసా మీకు? ఇస్తరాకులు ఇటు వారికి మా చిన్నప్పుడు ఇస్తరాకులు భోజనం పెట్టేవాళ్ళు. వచ్చినప్పుడు ఇస్తరాకులు ఎలా తెలుసా, పచ్చగా ఉండే. 2-3 రోజులు పని చేస్తే ఇస్తరాకులు ఎండిపోయిన తర్వాత అన్నం వేసి సాంబార్ వేస్తే ఆ ఇస్తరాకుల్లో నుంచి ఏమైపోయింది, కారిపోయింది సాంబార్. ఎందుకని, అవి ఒడిలిపోతాయి. ఒడిలిపోయినప్పుడు ఏం కనబడుతుంది, ఇప్పుడు ఇది ఉందిరా, ఇది నా సొక్కాయ కాక ఉంది. ఇప్పుడు ఇది ఆకులు అనుకో, ఆకులు ఒడిలిపోయినుకో, ఇలా ఒడిలిపోయినుకో ఏం కనబడుతుంది, దేహం కనబడుతుంది కదా. వాళ్ళు దేహం కనబడకూడదు కదా కప్పుకున్నారు, కానీ ఆ ఆకులు, ఆ కచ్చడాలు వారి దేహాన్ని ఏం చేయవు, కప్పం. అయితే దేవుడు చర్మపు చొక్కాలు చేయించి వారికి ఏం చేశాడు, తొడిగితే వారు ఎలా ఉన్నారు, అందంగా ఉన్నారు కదా. ఇప్పుడు ఉన్నారా అంటే వారి కొరకు ఎవరు చనిపోయారు, జంతువులు చనిపోయారు. ఇప్పుడు వారు మంచి వస్త్రాలు ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు వారు అక్కడ ఉండడానికి అర్హులు కారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఏదేని తోటలో నుంచి వారిని ఏం చేశాడు, ఇప్పుడు వెళ్ళిపోతే ఎలాగ వెళ్తున్నారా, సంతోషంగా వెళ్తున్నారా, దుఃఖంతో వెళ్తున్నారా, వాళ్ళు ఒకరు ఏముందా. ఇప్పుడు మనం మీరు తొందరగా వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్తే ఎలా వెళ్ళిపోతారు, నవ్వుకుంటా గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతారు కదా. కానీ వీళ్ళు వెళ్తున్నారా, ఎలా వెళ్తున్నారు, వీళ్ళు ముఖం ఏముందిరా చెప్పరా షణ్ముఖ, నవ్వుతున్నారా ఏడుతున్నారా, ఏడుతున్నారు. ఎందుకు ఏడుతున్నారు చెప్పరా, వెళ్ళిపోమన్నాడని దేవుడు. ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఉండడానికి మీరు అర్హులు కారు, నా మాట మీరు వినలేదు, నా మాట మీరు ఏం చేయలేదు, వెళ్ళలేదు, అపవాది మాట విన్నారు కనుక
ఇంకా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నారు. కాబట్టి ఇక్కడ ఒక దేవదూతను పెట్టాడు దేవుడు. దేవదూత చేతిలో ఏముంది? కత్తి తట్టుకుని ఉన్నా అనుకోండి. మీరు వస్తారా? మీరు అమూల్య వస్తావా? కత్తి తట్టుకుని రండిరా మీ సంగతి చూస్తాను అన్నారు అనుకోండి, గేట్ నుంచి అటు నుంచి అటే జంప్ అయిపోతారు. చేతిలో ఉందనుకో, చేతిలో కత్తి కర్రట్టుకుని రే చార్లెస్ రారా, మమ్మ రారా అంటాడు. వస్తాడా? ఫ్లోరెన్స్ వస్తాడా? అదే బిస్కెట్ ప్యాకెట్ పట్టుకుని ఫ్లోరెన్స్ రారా అంటే ఏం చేస్తావు? ఎలాగొచ్చేద్దరు వీళ్ళని దేవుడు చూడండి దేవదూతను ఉంచాడు. దేవదూత ఏం చేస్తుంటే మీరు వెళతారా లేదా అని కత్తిలాగా ఎత్తుంది. వాళ్ళు ఏం చేశారు? వెళ్ళిపోయారు. ఏదేం తోటలో నుంచి వారు ఏం చేశారు? వెళ్ళిపోయారు. చూడండి, అయితే ఆదాము ద్వారా పాపము లోకంలోనికి వచ్చేసి, అంటే మాట వినకపోవడమే పాపం. చెప్పండి, దేవుడి మాట వినకపోవడము పాపమే, అమ్మా నాన్నల మాట వినకపోవడం కూడా పాపమే. తెలుసా? జన్మనిచ్చిన అమ్మా నాన్నలు లేకుండా వచ్చిన చేస్తాడు. ఇక్కడ అమ్మా నాన్న లేకుండా ఇక్కడ పుట్టోళ్ళు ఎవర్రా? ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, అమ్మా నాన్న లేకుండా వచ్చినోడు ఈయన తప్ప. వీళ్ళిద్దరు అమ్మా నాన్న లేకుండా వచ్చిన వాళ్ళు ఇద్దరు. రా, అమ్మా నాన్న లేకుండా పుట్టావా? చెప్పరా? తెలుసు ఒకసారి చెప్పరా? తెలుసు. అమ్మా నాన్న లేకుండా పుట్టావా? లేదు. అలాంటి అమ్మా నాన్న మాట ఏం చేయాలి? మనం ఏం చేయాలి? వినాలా లేదా? చెప్పరా అమ్మలే, వినాలా? అమ్మ తిట్టినా, అమ్మ కొట్టినా, అమ్మ ఏం చేసినా మన మంచిగా కనుక అమ్మ మాట వినాలి. అమ్మ మాట వినలేదనుకో, నాన్న మాట వినలేదనుకో, దేవుని దృష్టిలో ఏం చేసినట్టు తెలుసా? ఏం చేసినట్టు షణ్ముఖ చెప్పు. అమ్మ నాన్న మాట వింటావు నువ్వు? వినవు. ఒరే నాన్న అలిసిపోయి వస్తాడు, వచ్చి ఒరే కొన్ని మంచిలు రా అని అనుకో, షణ్ముఖ ఏమిటో తెలుసా? నువ్వు తెచ్చుకోవచ్చు కదా అంటావు కదరా. ఎరా నువ్వు అంటావు కదరా. వాళ్ళు మీ అమ్మ వచ్చి ఇంటి పేరు మర్చిపోయి నేను రంజిత్ కూడా వాళ్ళ అమ్మ అలిసిపోయి వచ్చి ఒరే రంజిత, ఒరే కొంచెం ఏది నీళ్ళు తేరా అని అనుకో. అమ్మా నేను ఆడుకోవాలమ్మా, వెళ్ళిపోవాలి. ఒరే కొంచెం తప్పేలు తోమరా అందనుకో. జయం వచ్చి కొంచెం అమ్మ శీలా తప్పేలు తోవచ్చు, నువ్వు తోముకోవచ్చు కదా. చూసారా? మాట విన్నారా? తిరుగుబాటు చేస్తున్నారా? చెప్పరా, తిరుగుబాటు చేస్తున్నావా? ఎరా మహిమ నానమ్మ వచ్చి ఒరే మహిమ ఇదంతా తుడువు అన్నారు అనుకో, తుడుతావా? ఉండి వస్తా నానమ్మ అని చెప్పి వెళ్ళిపోతావు. ఎరా వెళ్ళిపోతావా? అలా చేస్తే దేవుని దృష్టిలో ఏం చేసినట్టు అమూల్య? పాపం చేసినట్టు. అందుకే వీళ్ళు దేవుని మాట వినలేదు కాబట్టి ఎక్కడికి పోయారు? బయటికి తరిమేశారు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వీళ్ళు బయటికి వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు వారిని ప్రేమించాడు. వారిని ఏం చేశాడు? దేవుడు ప్రేమించాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ పాపంలో పడిపోయారు కదా. వీళ్ళు పిల్లలు అందరూ ఏమైపోయారు రా? పాపంలో పడిపోయారు లేదా? మరి ఎవరు కాపాడతారు అని ఆలోచించినప్పుడు దేవుడు, అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే ఒక ఆయన్ని పంపాడంటే దేవుడు. ఎవరైనా? యేసు ప్రభువారు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపాడు. ఏమని రాసింది? ఇక్కడ చదవండి. ఏమని రాసింది? గడిగా ఒక చదవండి రా. అమూల్య చదవరు గట్టిగా నువ్వు. సత్యం చదువుతాను. బై వన్ మ్యాన్ Adam came sin and death. By one man Jesus Christ comes forgiveness of sin and eternal life. అంటే ఒక మనుషుడు ఆదాము లోకములోనికి పాపం ద్వారా మరణాన్ని తీసుకొచ్చాడు. పాపం ద్వారా ఏమొచ్చిందిరా? గడి చెప్పాలి. ఏమొచ్చిందిరా? మరణం వచ్చింది, అంటే చావు వచ్చింది. అయితే ఇంకో మనుషుడు ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు భూమి మీదకి ఏం తీసుకొచ్చాడు తెలుసా? ఫర్గివ్నెస్ అంటే ఏంటి? క్షమాపణ. ఏంటి? పాపము నుండి క్షమించడమే కాదు, నిత్య జీవాన్ని తీసుకుని వచ్చాడు. ఏం తీసుకొచ్చారా? నిత్య జీవం. ఆదాము ఏం తీసుకొచ్చాడు?
మరణాన్ని తీసుకొచ్చాడు. చెప్పండి, ఆదాము ఏం తీసుకొచ్చాడు? మరణాన్ని తీసుకొచ్చాడు. యేసయ్య ఏం తీసుకొచ్చాడు? జీవాన్ని తీసుకొని వచ్చాడు. ఆదాము శాపాన్ని తీసుకొని వచ్చాడు. చూడు, 3 విషయాలు చెప్తేనే. ఆదాము శాపాన్ని తీసుకొచ్చాడు, ఆదాము మరణాన్ని తీసుకొని వచ్చాడు, ఆదాము నష్టాన్ని తీసుకొచ్చాడు. యేసు ప్రభువారు ఏం తీసుకొచ్చాడు తెలుసా? యేసు ప్రభువారు మేలు తీసుకొచ్చాడు, జీవం తీసుకొచ్చాడు, తర్వాత ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. 3 చెప్పండి. ఆదాము ఏం తీసుకొచ్చాడు? శాపం. మొత్తం 3. ఆదాము ఏం తీసుకొచ్చాడు లోకంలోనికి? ఒకటి శాపము, నష్టము, రెండోది నష్టము, మరణం, మూడోది మరణం. గడి చెప్పాలి నాకు. ఆదాము ఏం తీసుకొచ్చారా? చెప్పాలి నాకు. శాపము, నష్టము, మరణాన్ని తీసుకొచ్చాడు. యేసయ్య ఏం తీసుకొచ్చాడు? మేలు, ఆశీర్వాదము, జీవాన్ని తీసుకొని వచ్చాడు. చూసారా? అందుకనే బైబిల్ ఏం చెప్పిందంటే, ఈ ఆదాము చూడండి, ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఇక్కడ బైబిల్ ఏం చెప్పింది తెలుసా? చూడండి, ఆదాము దేవుని కుమారుడే, యేసయ్య దేవుని కుమారుడే. ఈ ఆదాము చూడండి లోకంలోనికి ఏం తీసుకొచ్చాడు? శాపాన్ని తీసుకొచ్చాడు. లోకంలోనికి ఏం తీసుకొచ్చాడు? నష్టాన్ని తీసుకొచ్చాడు. లోకంలోనికి మరణాన్ని తీసుకుని వచ్చాడు. అయితే కడపటి ఆదామైన యేసు ప్రభువారు లోకంలోనికి ఏం తీసుకొచ్చాడని తెలుసా? మేలు, ఆశీర్వాదము, జీవాన్ని తీసుకుని వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఆయన చూడండి ఆదాములాగా భూమి మీదకి ఆయన ఆ తోటలో జన్మించలేదు, కానీ యేసయ్య ఎక్కడ జన్మించాడు తెలుసా? పశువుల పాకలో, పశువుల తొట్టిలో పండు పెట్టారు యేసయ్య. యేసుక్రీస్తు వారు భూమి మీదకి చూడండి 33 సంవత్సరాలు జీవించారు. యేసు ప్రభువారు రావడం వల్ల ఆశీర్వాదం తెలుసా? దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో యేసే చెప్పాడు. అందుకే యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. చెప్పండి, దేవుడు నన్ను ఎంతో ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నా కొరకు పంపి ఉన్నాడు. దేవుని దృష్టిలో నేను ఎంతో విలువైన వాడను. చూసారా? మీరు ఎంతో విలువైన వారు తెలుసా? కొంతమంది వచ్చి అక్సా నువ్వు పనికిరావు అన్నారు అనుకో, కొంతమంది ఏమంటారు? సర్వేసు మేము కోపడితే నువ్వు పనికిరా, నువ్వు ఎదవరా అంటారు. అంటే నువ్వు పనికిరావరా అంటారు. పనికిరావు మనం, మీ అమ్మ పనికిరాకపోవచ్చు కదా, ఇంట్లో ఎవరికి పనికిరాకపోవచ్చు, కానీ పనికిరానిది ఎవరికి పనికి వస్తాం? ఎవరి పనికి వస్తాడా? నేను చెప్పాలి, ఎవరి పనికి వస్తాం? దేవునికి పనికి వస్తాం. నాకు చదువు వచ్చేది కాదు, స్కూల్లో చదువు వచ్చేది కాదు. అందరూ నన్ను హేళన చేస్తూ ఉండేవాళ్ళు. అందరూ అనేవాళ్ళు, మాస్టర్లు కూడా పనికిరాదురా, పనికిరాని వెధవా అనేవాళ్ళు నన్ను. మనుషులందరూ ఇది పనికిరాడు, ఇక అయిపోయింది అనుకున్నారు. పనికిరాని నన్ను దేవుడికి ఏమొచ్చా? నేను పనికి వచ్చా. చూసారా? దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? మనలాంటి వాళ్ళనే ప్రేమిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి ఆదాము యొక్క సంతానం, మనం ఎవరి సంతానమమ్మా? అమ్మ ఎవరురా? దేవుని సంతానమే, కానీ సర్పం మాట ఉన్న కారణాన్న పాపంలో పడిపోయాం. ఇప్పుడు ఆదాము సంతానం రక్షించడానికి యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి ఎక్కడ ఏమయ్యాడు? ఇక్కడ సిలువ వేయబడ్డారు. చూడు, అవ్వ ఆదాములు ఏ చేతులతో అయితే ఏం పట్టుకున్నారా? పండును పట్టుకుని తిన్నారు. చూడండి. కాబట్టి యేసయ్య చేతులకు ఏమైపడ్డాయి? మేకు వేయబడింది. ఆయన పాదాలకు ఏమైపడింది? మేకు వేయబడింది. చూడండి, రక్తం అక్కడ చూడండి, ప్రక్కలో ఏం కారుతుంది? రక్తం కారుతుంది. వీపు మీద దెబ్బలు ఉన్నాయి, తలకు ముళ్ళు కనిపెట్టాయి. కాబట్టి రక్తం అంతా కార్చాడు యేసయ్య. ఎందుకని? యేసు రక్తము ప్రతి పాపముని మళ్ళీ పవిత్రులుగా చేయండి. చెప్పండి, యేసు రక్తము ఎక్కడ చెప్పాలరా? యేసు రక్తము, యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి నన్ను
పవిత్రులుగా చేయును. అందుకే యేసయ్య నా కొరకు శిలువ మీద మరణించాడు. మరణించిన తర్వాత ఏమయ్యాడు? ఇక్కడ ఏమయ్యాడు? పక్కన ఏం కనబడుతుంది? ఇన్నంత చూడండి, ఏం కనబడుతుంది అక్కడ? సమాధి. ఏమిటి? సమాధి. ఇప్పుడు సమాధి మూయబడిందా తెరవబడిందా? అన్ని సమాధులు ఎలా ఉంటాయి? మొన్న ఒక 4 నెలల క్రితం మన పెద్ద ఆయన గారు తోటలో చనిపోయారు, పాతేశాం. ఇప్పుడు పాతిన తర్వాత ఏం చేశాం? ఏం చేశారు? మట్టితో కప్పేశారు కదా. మరి ఈ లోకంలో అన్ని సమాధులు కప్పే ఉంటాయి, అన్ని సమాధులు మూసే ఉంటాయి. ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు యొక్క సమాధే తెరవబడి. ఎందుకు మూసేస్తాము? ఎందుకు మూసేస్తారు చెప్పండి రా? చచ్చిపోయిన తర్వాత సమాధులు పెట్టి మూసేస్తారు. ఎందుకు మూసేస్తాం చెప్పండి? ఎందుకు మూసేస్తారు? 2 రోజులు అయితే 3 రోజులు అయితే ఎలాగైనా స్మెల్ వచ్చేస్తుంది కదా. వస్తుందా రాదా? వస్తుందా? చచ్చిపోయిన తర్వాత వస్తుంది కాబట్టి అందుకే మూసేస్తారు. కానీ యేసుప్రభువు వారు తిరిగి లేచారు. సమాధిలో ఉన్నాడు యేసయ్య? లేడు. కాబట్టి యేసుప్రభువు వారు సజీవుడైన దేవుడు. చెప్పండి, ఏంటి చెప్పాలి? యేసయ్య ఎవరు? సజీవుడైనటువంటి దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మరణించారు, భూస్థాపన చేయబడ్డారు, తిరిగి లేచారు. అలాగే యేసయ్యని నమ్మితే, యేసయ్యని విశ్వసిస్తే, యేసు రక్తంతో కిందకి మనం వస్తే మనం కూడా యేసుప్రభువు వారు లేచినట్లుగా మనం కూడా ఏం చేస్తాం? లేస్తాం. చూసారా? కాబట్టి ఇక్కడ ఏదేను తోటలో నుంచి ఆదాము హవ్వలు ఏమైపోయారు? తరమబడ్డారు కదా. తరమబడ్డారా? కానీ యేసయ్య వచ్చి ఇప్పుడు దేవునికి ఏం చేశాడు? మనల్ని ఏం చేశాడు రా? దగ్గర చేశాడు. యేసయ్య మనల్ని అందరినీ ఏం చేశాడు? దేవునికి దగ్గరగా చేశాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటి అంటే, ఏం పాఠము? యేసు రక్తము ప్రతి పాపం మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే ఏంటిరా? పాపము. చూసారా? మాట వినకపోవడమే పాపం. ఈ పాపము ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్ళాలి. బైబిల్ చెప్పింది ఏలయనగా, నేను చెప్పండి, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. చూసారా? మరణం అంట. అందరూ చచ్చిపోతారు. కానీ యేసయ్య నమ్మిన వాళ్ళు ఆత్మ ఏం చేస్తుంది? లేవిస్తారు. కాబట్టి యేసుప్రభువు వారి ద్వారా ఎక్కడికి వెళ్తాం? పరలోకంలోనికి మనము వెళ్తాం. కాబట్టి ఎంతమందికి పరలోకం వెళ్ళాలి ఆశ చేయొద్దండి రా. పరలోకం వెళ్ళాలన్న వాళ్ళు దించండి. పరలోకం వద్దు నాకు. మరి పరలోకం వెళ్ళాలంటే ఎవరు కారణము? యేసుప్రభువు వారే కారణం. కాబట్టి యేసుప్రభువు వారు మన పాపాలు క్షమించడానికి వచ్చాం. ఆ యేసుప్రభువు వారి ద్వారా మనం మోక్షాన్ని చేరుకోండి. మరి మోకరించండి. పరలోకం కావాలంటే ఏం ఒప్పుకోవాలి? పాపాన్ని ఒప్పుకోవాలి, మోకరించాలి. అయిపోయింది. కళ్ళు మూసుకోండి, వెనకాల చెప్పండి. మరి పైకి మోకరించాలి. ప్రియమైన తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి వందనాలు తండ్రి. నా జీవితంలో నేను కూడా ఆదాము వలె నీ మాట వినక మీకు దూరం అయిపోయాను. దానివల్ల నేను నష్టానికి, నాశనానికి పాత్రుడును. మరణానికి, నరకానికి వెళ్ళవలసిన వారును. అక్కడికి వెళ్ళుట నీకు ఇష్టం లేదు కనుక నన్ను ప్రేమించి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని నా కొరకై పంపినందునకు వందనాలు. గట్టి చెప్పండి. పంపినందునకై వందనాలు. ప్రియమైన యేసయ్యా, నాకు బదులుగా మీరు శ్రమను అనుభవించారు. మీ చేతులకు రేకులు వేయించుకున్నారు, మీ పాదములకు రేకు వేయించుకున్నారు, మీ తలకు ముళ్ళ కిరీటం కట్టబడింది, మీ ప్రక్కలో
బల్లెము పోటు పొడవబడింది. నీ వీపు గాయములు చేయబడ్డాయి. నీ రక్తమంతా కార్చారు. నా కొరకు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. యేసయ్యా, నేను జన్మ పాపిని, నేను కర్మ పాపిని. నేను కూడా ఆదాము వలె తిరుగుబాటు చేసేటువంటి వాడును, నీ మాట విన్నటువంటి వాడును. దయతో నన్ను క్షమించండి, ఈ రక్తంతో నన్ను కడగండి అని చెప్పాలి. పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, నా హృదయంలోనికి రండి, నన్ను మీ బిడ్డగా చేసుకోండి, నా పేరు మీ జీవ గ్రంథమందు రాయమని మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. యేసయ్యా, ఆశీర్వాదం దయచేయండి. మా అమ్మ నాన్నలను, మా అన్నయ్యలను, మా అక్కలను, మా చెల్లులను అందరిని కూడా రక్షించండి. మేమందరము మిమ్మల్ని కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి. మాకు మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి చదువు దయచేయండి, మంచి జ్ఞానం దయచేయండి. మీ కొరకై సాక్షిగా ఉండినట్లుగా మాకు సహాయం చేయమని విశ్వాసముతో యేసు క్రీస్తు ప్రభువు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలా మోకరించండి. ప్రియమైన తండ్రి, మీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందన స్తుతి స్తోత్రాలు సమర్పి